మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్న. ఎక్కడ? ప్రొద్దుటూరు. బ్లాకా వైటా? ఏమంటారు దాన్ని, బ్లాక్ వైట్ అంటే నాకు పెద్దగా తెలియదన్న. ఎందుకంటే కన్నా దండిగా డబ్బు ఉండేవానికైతే బ్లాక్ వైట్ గురించి తెలుసు. అప్పులు ఉండేవానికి ఏం తెలుస్తుందన్న ఒకటే తెలుసు, అప్పులే. ఎవరన్నా ₹1,00,000 సాయం చేయటం అంటేనే భూరి విరాళం. అవును. 10 లక్షలు చేస్తే ఇంకా బాగా చేసినట్టు. ఒక్క కుటుంబానికి 50 లక్షలు 60 లక్షలు సాయం కూడా చేసుకునే పోయే అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? నేను 2019 వరకు నేను ఒక్క రూపాయికి డబ్బు సంపాదించలేదన్న. 2019 వరకు మా అన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. అన్న సంపాదించిన డబ్బును నేను ఖర్చు చేసిన. అన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, బెంగళూరు, ప్రొద్దుటూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన సంపాదించిన డబ్బునే నేను ఖర్చు చేసిన. లాస్ట్కి నా భార్య పిల్లలను పోషించినది కూడా నేను కాదు, అన్నే పోషించినాడు. ఉమ్మడి సంసారం. ఒక్క రూపాయి నా దగ్గర లేదు. పేదవాడిని నేను, పేదరికం నుంచి వచ్చిన వాడిని. 2019లో నేను కూడా వ్యాపారం చేయాలా, నా మనసులో ఉండే భావాల ప్రకారం ప్రజలకు డబ్బు నేను ఉపయోగపడాలంటే డబ్బు సంపాదించాలి కదా. అన్న సంపాదించిన డబ్బును ఏ విధంగా నేను ఖర్చు చేయగలుగుతా? స్వతంత్రత ఉండదు కదన్నా, కష్టం వస్తుంది అని చెప్పి నేను కూడా రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొట్టమొదటి దిగినా. నేను కష్టపడి నా తల్లిదండ్రుల ద్వారా నాకు చెందినటువంటి డబ్బును, నా దగ్గర ఉండే డబ్బును ప్రోగు చేసుకొని నేను ఒక 60 ఎకరాల 70 ఎకరాల భూమిని ఊరికి దూరంగా పోయి తక్కువకు, అంటే 20 లక్షలు చేసే భూమిని 30 లక్షలు పెట్టి కొన్నా. అంటే ఒక 18 కోట్లు 15 కోట్లు పెట్టుబడి అయితే దానికి నేను కొన్నా. అది నాకు ఎప్పుడో ఒక 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో విలువ పెరుగుతుందిలే అని చెప్పి నేను కొన్నా. అయితే నేను దైవబలం మెండుగా ఉండే మనిషిని, స్వార్థం తక్కువ ఉండే మనిషిని, ప్రజల కోసమే నేను చేస్తా కాబట్టి ఆ ఈశ్వరుని కూడా నా పైన అనుగ్రహం ఉంది కాబట్టి నేను కొనిన భూమి 30 లక్షలు కొనిన భూమి 5-6 ఏళ్లకు నాకు కొంత పెరుగుతుంది అనుకుంటే సంవత్సరంలో అది 1,50,00,000 పోయింది. ఎందుకు ఏమైనా కొత్త ప్రాజెక్ట్ తెచ్చారా మీరు ఆ ఏరియాకి? ఏం లేదన్న, ఏమి లేదు. వెంచర్స్ అన్ని స్టార్ట్ అయినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కొన్నారు అంటే చుట్టుపక్కల అందరూ కొండ మొదలు పెట్టేస్తారు. అప్పటికే అది గుర్తించిన, అక్కడ డెవలప్ అవుతుందని గుర్తించిన నాలెడ్జే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. బిజినెస్ పాయింట్.